తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు క్లోజ్ చేసిన పరిస్థితి నెలకొంది. నేడు నిజామాబాద్ జిల్లాలో కూడా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులన్నీ బంద్ పెట్టారు. ఆన్లైన్లో మెడికల్కి సంబంధించిన వస్తువులు అమ్ముతున్నారు. దానికి నాసి రకం వస్తువులు అమ్ముతున్నారు అనే ఉద్దేశం మీద బంద్ పెట్టిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అసలు పూర్తి స్థాయిలో అసలు ఏం సమస్య వస్తుంది మీకు? నమస్తే అండి, నా పేరు ఎన్ మధుసూదన్. నేను ది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో ఆల్మోస్ట్ 1500 మెంబర్స్ ఉన్నారండి. ఈ అసోసియేషన్ అఫిలియేటెడ్ టు తెలంగాణ స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. అరౌండ్ 40,000 మెంబర్స్ ఉన్న ఆర్గనైజేషను. సేమ్ తెలంగాణ స్టేట్ లాగానే ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు AOCD, ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, కన్సిస్టింగ్ ఆఫ్ 12.4 lakhs ఉన్న మెంబర్షిప్ ఆర్గనైజేషను. ఈరోజు 20th May 2026 రోజు మా AOCD, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ 24 hours వన్ డే స్ట్రైక్లో పాల్గొంటున్నామండి. మా డిమాండ్స్ ఏంటంటే మా ఈ 3 డిమాండ్స్ ఉన్నాయండి. ఫస్ట్ డిమాండ్ అనేది టు స్టాప్ ఆన్లైన్ ఫార్మసీస్. ఆన్లైన్ ఫార్మసీస్ స్టాప్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఎట్ ది టైమ్ ఆఫ్ కోవిడ్లో ఒక జీవో పాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ జీవో ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీస్ టు ది నీడీ పేషెంట్స్, డోర్ డెలివరీని. అది ఒకటి రీజన్ పట్టుకొని ఆన్లైన్ ఫార్మసీ అనేది హ్యాబిట్ ఫార్మింగ్, లైక్ యూత్కు అల్ప్రోజోలం కానీ, కోడిన్ ఫాస్ఫోటిన్ కానీ, ఇటువంటి మత్తు పదార్థాలకు యువత బాగా అలవాటు అయిపోతున్నది. ఎందుకంటే ఒక రిజిస్టర్డ్ డాక్టర్ అంటే లైక్ MBBS కానీ, ఫిజిషియన్ కానీ, ఒక గైనకాలజిస్ట్ కానీ, ఈ డాక్టర్స్ రాసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ మేము అమ్మడం లేదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఆన్లైన్ ఫార్మసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ అన్లిమిటెడ్ స్టాక్స్, అన్లిమిటెడ్ డ్రగ్స్ డైరెక్ట్ టు ది యూత్కు సప్లై చేయడం జరుగుతున్నది. ప్రిస్క్రిప్షన్ ఒక దగ్గర జనరేట్ అవుతుంది, దాని తర్వాత ఎక్కడి నుంచో స్టాక్ వస్తున్నది. ఇది ఆపడానికి అంటే మా మెయిన్ ఉద్దేశం ఈ ట్రేడ్ని కాపాడుకోవడమే కాకుండా ఎంటైర్ ఆల్ ఇండియా యూత్ని కాపాడడానికి కొరకు ఈ వన్ డే పాల్గొంటున్నాం మేము స్ట్రైక్. ఇది కాకుండా సెకండ్ డిమాండ్ ఏంటంటే మాది టు స్టాప్ స్పూరియస్. ఈ విపరీతమైన స్పూరియస్ డ్రగ్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకున్న రోజుల్లో పెయిన్ కిల్లర్స్ అంటే విపరీతంగా అమ్మడం జరుగుతున్నది. దీంట్లో ఎన్నో స్పూరియస్ డ్రగ్స్ వస్తున్నది. ఈ స్పూరియస్ డ్రగ్స్ కూడా ఆపడానికి వన్ ఆఫ్ ది రీజన్. సో దీని గురించి మేము 24 hours బంద్ పాటిస్తున్నాం. దీనికి మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ CM, తెలంగాణ స్టేట్ హెల్త్ మినిస్టర్ అండ్ ఎంటైర్ స్టేట్స్ ఆఫ్ ఆల్ CMs అండ్ ఎంటైర్ స్టేట్స్ ఆఫ్ ఆల్ హెల్త్ మినిస్టర్స్కు, అదేవిధంగా 355 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కలెక్టర్స్కు అండ్ కమిషనర్స్కు, మండల్లో వస్తే రెవెన్యూ అండ్ తహసీల్దార్, SP అండ్ లైక్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్కు, CIsకు, ఎవ్రీ మెంబర్కు మనం ఇది మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క సబ్మిషన్లో ఎవ్రీబడి హ్యాస్ యాక్సెప్టెడ్ అండ్ అప్రిషియేటెడ్ మీ డిమాండ్స్, ది పర్ఫెక్ట్ డిమాండ్స్ చేస్తున్నారు. కాబట్టి వీఆర్ ఆల్ విత్ యూ. అంటే ఇది మన నాట్ ఓన్లీ తెలంగాణ, ఆల్ ఇండియా పబ్లిక్ కొరకు మేము ఈ పని చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ యాక్సెప్ట్ అవర్ డిమాండ్స్. అదర్వైజ్ ఈ వన్ డే స్ట్రైక్ తర్వాత ఇన్ ఫ్యూచర్ ఈ ప్రాబ్లం మీద సాల్వ్ కాకపోతే మేము ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా చేయడానికి రెడీ ఉంటామండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో అత్యవసర సేవలు ఏదైతే మెడికల్కి సంబంధించిన ఎవరికైనా ఇబ్బందులు అవుతాయి, ఎలా సర్వీస్ చేస్తారు? నమస్కారం అండి, నేను నిజామాబాద్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నా పేరు సాయిలు. మేము ఈరోజు జిల్లా మొత్తంగా షాప్లన్నీ క్లోజ్ చేస్తున్నాము.
అలాగే పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ఒక వారం నుంచి ముందు నుంచి ప్రతి వాళ్ళకు వాట్సాప్లో ఆ ద్వారా తెలియజేసాము. నిన్న కూడా కొన్ని చోట్ల నెంబర్స్ ఇచ్చినాం. ఎమర్జెన్సీకి ఎవరికైనా అవసరం పడితే ఆ ఎమర్జెన్సీ వాళ్ళకు కొన్ని నెంబర్స్ ఇచ్చినాం. వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎక్కడైనా మా కెమిస్టులు అటాచ్ కౌంటర్ కానీ ఎక్కడైనా కెమిస్టులు మాత్రం సర్వీస్ ఇస్తాం. అంతేగాని షాప్ ఓపెన్ చేయము. ఎమర్జెన్సీ మందులకు ఏ టైం అయినా మేము సర్వీస్ ఎందుకు రెడీగా ఉన్నాము, ఇస్తాము. మా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము. ఇబ్బంది కలగక మమ్మల్ని మీరు తప్పు పడకుండా మాకు కోఆపరేట్ చేయగలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మీ సమ్మెకు డిమాండ్లు అంగీకరించకుండా ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించకపోతే మేము కొంత టైం ఇచ్చి తర్వాత మా ఏఓసి ప్రధాన మా అధ్యక్షుడు ఆయన చెప్పిన ప్రకారం ఇన్డెఫినెట్ స్ట్రైక్ కూడా మేము ముందుకు వచ్చేస్తాం. మొత్తానికి చూడొచ్చు, ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిత్యము డ్రగ్స్ కెమిస్ట్ సంబంధించిన పేషెంట్లకు మందులు సప్లై చేసేది ఉంటుంది. ఆన్లైన్లో విచ్చలవిడిగా మందులు అమ్ముతుండడం వల్ల మత్తు పదార్థాలు సప్లై చేయడం జరుగుతుంది. దానివల్ల యువత బానిస అవుతున్నారు మత్తు పదార్థాలకు. దానివల్ల యువత చెడిపోతుంది. అందువల్ల ఆన్లైన్లో స్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం నిషేధించాలి. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆన్లైన్లో మందులు అమ్మడం వల్ల మేము నష్టపోతున్నాం. యువత చెడుదారిన పడుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లను అంగీకరించి ఈ ఒకరోజు సమ్మె చేసిన తర్వాత మా డిమాండ్లను అంగీకరించి మాకు సమ్మతిస్తే ఓకే, లేదంటే తదుపరి మేము నోటీస్ ఇచ్చి పూర్తి స్థాయిలో మెడికల్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిస్తామని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా మెడికల్ అసోసియేషన్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.